అండ్ మా ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. సో నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ ఈస్ ఆల్వేస్ దే ఫర్ మీ. మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్ ఫర్ మీ. గెస్ట్ కదా బాబాయ్, కొంచెం మాట్లాడాలి. అలాగే అందరితో మన ఆర్టిస్టులతో మొదలు పెడతాను. రోషన్, వీ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. యువర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. మీరు చూసి రాసి పెట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అండ్ అంకిత్, బౌన్సర్స్ ఇంకా తోసేసారన్నో, ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో, ఒక రోజు వస్తుంది బౌన్సర్స్ని అంటే నీ ముందు 4 బౌన్సర్స్ ఉంటారు, ఎవరైనా నీ దగ్గరికి రాకుండా తీసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది. బికాజ్ యూ దట్ ఫెంటాస్టిక్ యాక్టర్. జయరామ్ గారు అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను, కానీ అంటే మీతో ఫ్రెండ్లీగా ఉండేది. అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఆయన ఫాదర్ అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉంటుంది సార్ అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్, సీరియస్ సీన్స్ ఆ మూడ్ నుంచి బయటకు రావద్దన్నారు. సో అందుకని ఆ 3 రోజులు ఆ మూడ్లో ఉన్నాను కాబట్టి మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ అలాగే ప్రవీణ్ గారు, మీ అందరు రాజు గారు అని పిలుస్తాను నేను. సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా మోడ్యులేషన్ కూడా చాలా కొత్తగా చేశారు. అండ్ రాజా గారు నాకు వచ్చే మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీకు వచ్చే ప్రీవియస్తో మాట్లాడతాను. అండ్ సుబ్బు గారు, అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటే ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కానీ ఈయన దానికోసం దాదాపు 2.5 సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ 2.5 సంవత్సరాలకు ముందు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం, అది ఫినిష్ అవ్వటం, అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ 2 సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి డిపార్ట్మెంట్, మ్యూజిక్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని ప్రతిదీ చేసుకున్నారు. అండ్ ఆయన ఏదైతే కథ చెప్పారో అదే కథ తీశారు. ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. సో థ్యాంక్ యూ సుబ్బు గారు, మై కెప్టెన్, లవ్ యూ. సో ఆల్ ద టెక్నీషియన్స్, చోటప్రసాద్ గారికి, బ్రహ్మకళ్ళి గారికి, రిచర్డ్, మా డిఓపి, ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం అంటే మేము 60 రోజులు అనుకున్న సినిమా 57 రోజుల్లో ఫినిష్ చేసాం. సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు. సో ఆయన లేరు, మెడ్రాస్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్, మీరు చూశారు. అండ్ ఇప్పటి వరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం ఇలాంటి మ్యూజిక్ ని ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు 20వ తారీఖు చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. అండ్ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ అంటే 1 వారం ముందు టెన్షన్ వస్తుంది. ఈసారి మాత్రం టెన్షన్ లేకున్నాను, ఎందుకంటే ఏదో హిట్ కొట్టేసాం, ఇదేదో సక్సెస్ఫుల్ గా ఉంది కదా సినిమా రిలీజ్ టెన్షన్ లేదు. సో థ్యాంక్ యూ everyone who has been part of Bachalaballi, and thank you for the press, print and everyone who has come here to support me. Thank you very much. Thank you so much, Amarnath garu.